హాయ్ అన్న. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగుంది. రోజు నార్మల్లీ ప్రమోషన్స్ చేసి అన్ని సినిమా గురించి బాగా ఎక్కువ చెప్పేస్తున్నామేమో. సినిమా కాకుండా నార్మల్గా మాట్లాడదాం అని అనుకుంటున్నాను. సూపర్. నార్మల్ టాపిక్స్ నార్మల్ టాపిక్స్ అంటే సినిమా కాకుండా మనకి ఫుడ్ గురించి తెలుసు, నాకు క్రికెట్ తెలుసు, అది తప్పితే మిగతా నాకేం తెలియదు. మీకు? అంతే అన్న, సేమ్. ఫుడ్ క్రికెట్ అన్న నేను కూడా. నైస్. ఏం తిన్నారు ఇవాళ? ఇవాళ చికెన్ వండుకొని నేనే వండుకొని తిన్నాను అన్న. అవునా? బాగుంటారా? బాగుంటుంది. సూపర్. నేను బాగా వండి కాకపోతే ఎక్కువ వండించేస్తున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా. సో అందుకే వంటలు ఆపేశాను, చాలా ఏళ్ళు అయింది. ఇంకేంటి విశేషాలు? ఫుల్ హెక్టిక్గా నడుస్తుంది అన్న. అంటే రిలీజ్ దగ్గర పడింది కదా, ప్రమోషన్స్ అని అడుగుతా కూర్చోబెడేస్తారు కదా, అది ఒక్కటే చెప్పిందే చెప్తే మనకే ఒక్కసారి రే మరి టూ మచ్ మన గురించి మనమే చెప్పేసుకుంటున్నాం అన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా పాపం వాళ్ళు సినిమా చూడరు కాబట్టి టీజర్ ఇవే చూసి వాటి గురించి అడుగుతారు కాబట్టి మనం ఇంక ఓపికగా చెప్పాలి. ఏంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది అన్న. అంటే ఫస్ట్ టైం పిల్లడు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి. సూపర్. మామూలుగా చేయట్లేదు ఈ సంవత్సరం. అదే పిల్లంటే జనకాయ అన్న. యాక్చువల్గా మా సినిమా జనక అయితే కనుక 12th రిలీజ్ అన్న, October 12th. దసరా సెలవులు ఏం చేసేవారు చిన్నప్పుడు? దసరా సెలవులు అంటే అన్న మా విజయవాడ కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళు. కాలేజీకి వచ్చిన తర్వాత అలా NSS NCC అని ఉండే, అలా గుడిలోనే డ్యూటీ చేసేవాళ్ళం కాలేజ్ టైం. ఓకే. సో అందరం కలిపి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న. మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండగకే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా. సో ఇది కూడా దసరాకే వస్తుందన్న. పండగ ముందు మీది స్టార్ట్ అవుతుందన్న. పండగ మీతో స్టార్ట్ అవుతుంది, మా సినిమాతో ఎండ్ అవుద్ది అన్న. పండగ ముందు మీరు పండగ రోజు మీరు దిగుతున్నారు. అవునన్న. వారం ముందు మేము దిగుతున్నాం. పండగకి రిలీజ్ అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చిన్నప్పుడు పండగకి సినిమాలకి వెళ్ళి చూసేవారా? అవును, ఖచ్చితంగా. పండుగ రోజున విజయవాడలో నేను విజయవాడలో ఇంటర్ చదువుకున్నా. థియేటర్లో ఆ 2 ఏళ్ళలోనే 2-3 సార్లు సీట్లన్నీ మార్చేశారు. అరిగిపోయి అంతా అక్కడే కూర్చుని దేగుతూ ఉండేవాడిని. మొత్తం మెయిన్ థియేటర్లో లోకల్ థియేటర్లు ఉంటాయి ఊరు చివరిలో, గంగూరు సైడ్, అది ఆ థియేటర్లో మొత్తం అసలు ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ అప్పుడు. సినిమాలు పిచ్చి మొదలైంది కూడా అంటే దూకుడుగా బ్లాక్లో టికెట్లు కొంటాలు, జనాల్లోంచి దూరం వెళ్ళిపోవటాలు అన్నీ విజయవాడ ఇదప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అనమాట. విజయవాడ చైతన్య అన్న, నలంద. ఓకే. పండగకి ఫస్ట్ టైం కదా. అవును, పండగలకి మరి మనకి మనలాంటి వాళ్ళకి దొరకటం చాలా రేర్. ఎప్పుడు పండగ స్పేస్ దొరకదు మనకి. సో ఈ పండగ మరి మంచిగా మీకు డబుల్ ఇంపాక్ట్ రావాలని బాబు కూడా పుట్టాడు కాబట్టి బాబు పేరు మీదే, బాబు పుట్టడంతో మీరు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దసరా విజయవాడే కాదు, మన యూఎస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అవునన్న, మనకి యూఎస్లో కూడా నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నానన్న. ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లో దిగానన్న. యాక్చువల్గా ఓవర్సీస్ మొత్తం ఫస్ట్ టైం అడిగేటప్పుడు కొంచెం భయం వేసింది, కానీ సరే సినిమా చూసిన తర్వాత నమ్మకంతో నేను మొత్తం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. దిల్ రాజు గారు ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా కదా. ఫస్ట్ టైం రాజు గారితో చేయటం, ఫస్ట్ టైం బాబు పుట్టిన తర్వాత చేయటం. సో సినిమాలో జనకయ్యాను, ఇక్కడ జనకయ్యాను. 12th అసలు ఏమవుద్దో ఏంటి మనోడు అటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు. రాజుగారు ఫుడ్ బాగా పడినట్టుంది. ఏం చేసినా ఎలా చేసినా ప్రమోట్ చేద్దాం సినిమా అనే తాపత్రయం బాగుంది. కానీ చాలా నేను స్వాగ్లో జనకనే. ఓహో, అవునా? స్వాగ్లో జనకనే, కాకపోతే ఒక 7-8 సార్లు అవుతాను జనక. ఓహో, 7-8 సార్లు జనక అవుతాను. అలా సినిమా అంతా జనకల గురించే. ఓకే. అంటే ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను కదా, ఫాదర్ ఏంటి, తాతగారు ఏంటి, అలా మన పాత ఎపిసోడ్లు మన చిన్నప్పుడు మన ఊర్లో మన ఇళ్లల్లో అవి ఎక్కువ వినేవాళ్ళం. మనం ఆడుకుంటూ వింటూ ఉంటాం పెద్దవాళ్ళ మాటలు. అవి అలాంటి మాటలన్నీ ఒక మంచి కంటెంట్ కింద తయారు చేసి అందరికీ చాలా సింపుల్గా ఒక 6 సంవత్సరాల నుంచి ఒక 60-70 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కూడా బాగా అర్థమయ్యేలాగా నీట్గా డిజైన్ చేసి కుటుంబం అంతా కలిసి థియేటర్లకి వచ్చేలాగా కథ చెప్దామని ఇంటెన్షన్తో ఆ కథ మొదలెట్టాం. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో గెటప్లు కూడా చాలా వేస్తాం. గెటప్లు కూడా అన్నీ చాలా న్యాచురల్గా కుదిరినాయి. అంటే యంగ్ నుంచి ఏజ్ వరకు కూడా గెటప్స్ ఉంటాయి అన్నమాట. సో స్క్రీన్ ప్లే ఒక రకమైన స్క్రీన్ ప్లే అనమాట. ఒక రకంగా అందరికీ అవైలబుల్ ఉంటుంది, బట్ చాలా కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది.
మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ ఇంకా ఆబ్వియస్గా చాలా చింపేశాడు, అదరగొట్టేశాడు. ఫస్ట్ టైం అన్ని రకాల సాంగ్స్ ఇవ్వటం జరిగింది, అదరగొట్టాడు వర్క్ వైజ్. కెమెరా వచ్చి వేదరామన్ అని, అసలు మీకు 60s అంటే 60s, 1500 అంటే 1500, ప్రజెంట్ అంటే ప్రజెంట్, 90s అంటే 90s, చాలా బాగా తీశాడు. సో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయన్నమాట స్వాగ్లో. స్వాగ్ని వంశానికి సుస్వాగతం. ఇప్పుడు అన్ని గెటప్స్ ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న మీకు? అది చాలా చాలా హానెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తా 2 రోజులు వేయించుకున్నాను. 3వ రోజు నుంచి అంటే లిటరల్గా ఇంక ఏడిస్తే బాగోదు, కానీ గ్లిజరిన్ పెడితేనే కంట్లో నీళ్ళు వచ్చేవి కాదు. అంటే లెన్స్ ఒకటి ఉండేది, ఏంట్రా ఇది ఉంటే ఇప్పుడు నాకు ఏది ఎన్ని రోజులు మొత్తం అంటే 55 days 56 days గెటప్లు వేయాలి. ఆ 2వ రోజు నుంచి 53 రోజులు ఎప్పుడవుతాయిరా, ఒక స్ట్రెచ్లో అయిపోయినా బాగుండు ఏదో ఒకటి, అంటే అన్బేరబుల్. అది మీరు తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది మన క్లైమేట్కి కరెక్ట్ కాదు, ఇన్ ద సెన్స్ అవుట్డోర్కి వాటికి సెట్ అయ్యేది కాదు. సమ్మర్లో ఒకటి చేసాం. అబ్బో. సో ఒక్కొక్క రోజు ఏంటంటే 3-4 ఉన్న క్యారెక్టర్లు ఒకే రోజు చేయవలసి వచ్చేది, కొన్ని కాంబినేషన్ సాంగ్ షార్ట్స్. ఓకే. అలాంటిటప్పుడైతే ఇంకా అసలు విపరీతమైన ఇది వచ్చేసేది. ఇంకా మరి మనం అవన్నీ చూపించకుండా అవన్నీ వెనకాల దాచుకుని ముందు చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తాం. ఓకే. డైరెక్టర్ గురించి చెప్పండి. హసిత్ గోలి మనోడు. మా అబ్బాయి పేరు కూడా హసిత్ రామే. హసిత్ రామా? సూపర్. ఎలా పెట్టారు హసిత్ అని అసలు పేరు? మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు అన్న. ఓ సూపర్. సారీ, ఏం మాట్లాడుతున్నా మా సినిమా గురించి చెప్పేస్తున్నాను, మీరు చెప్పండి. హసిత్ మేము రాజరాజ్ చేసాం ముందు, మన వివేకాత్రేయ దగ్గర మెంటల్ మధ్యలో బ్రోచే చేసాం. ఓకే. సో అప్పటి నుంచి అలవాటు బాగా. ఈ సినిమాకి ముందు ఒక పాయింట్ ఇలా అనుకుంటున్నాను భయ్య అంటే, బ్రహ్మాండంగా ఉంది, కానీ దీన్ని కథ కింద ఎలా చేస్తారని నాకు క్లూ లేదు. నేను తర్వాత వేరే షూటింగ్ బిజీలో పడిపోతే ఒక 2 monthsకి మళ్ళీ నీట్గా ఇది ఇలా అనుకున్నాను, స్ట్రక్చర్ చెప్పాడు. నాకు అది చెప్పేసరికి ఆశ్చర్యం వేసింది నిజంగా. అంటే దీన్ని మనం నిజంగా కనుక కరెక్ట్గా చెప్పగలిగామంటే ఆడియన్స్ని మనం గెలుస్తున్నాం. మనం సినిమాలో ఇది చేస్తున్నాం, మనకి పేరు వస్తుంది, మనం పాన్ ఇండియాకి వెళ్ళి కొడుతున్నాం, అక్కడ కమర్షియల్గా షేక్ ఆడిస్తున్నాం, తెలుగు ఇదంతా వస్తుంది. హీరోలు గెలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇది చేస్తున్నారు మొత్తం. మనకి తెలుగులో శంకరాభరణం, స్వాతిముత్యం ఇలాంటి గొప్ప సినిమాలు కూడా ఆడించిన ఆడియన్స్ ఉన్నారు మనకి. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఆడియన్స్కి గెలిపిస్తారు, ఆడియన్స్ గెలవాలి అనేది గట్టి నమ్మకం నాకు. ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ సినిమా చేయటం జరిగిందన్నమాట. ఆడియన్స్ని గెలిపించాలి. మన్నే ఎప్పుడు వాళ్ళు గెలిపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. మన తెలుగులో కూడా ఒక హట్కే కంటెంట్, అంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరో చెప్పని కంటెంట్, గొప్ప విషయాన్ని చెప్పే ఇదిగా కుదిరింది. బాగా మంచిగా సెటప్ చేసుకుని, అంటే సినిమాకి ఎలా మనం ఇది చేయాలో, మనకి హౌ టు లివ్ అనేది కూడా మనకు పురాణం వెనకాలకి మనం వెళ్ళి సనాతన ధర్మం వీటిల్లో తెలుసుకున్నామంటే అవి ఓన్లీ హౌ టు లివ్ అనేదే రాసి ఉన్నది దాంట్లో. దాన్ని ఫాలో అవటం వల్ల మనకు తెలిసేది అదే లైఫ్ గురించి ప్యూర్గా. అలాంటి గొప్ప పాయింట్లు దీంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దీన్ని చాలా చాలా నిష్టగా ఇదిగా చెప్పాలన్నట్టు చేసాం. సో హసిత్ తప్పకుండా చాలా మంచి స్టోరీ టెల్లర్ అవుతాడు ఫ్యూచర్లో కూడా. తప్పకుండా మనం అందరం కూడా మళ్ళీ వర్క్ చేయాలి మనోడితో, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది. మీ శాండీది ఎలాగ నేను చేస్తాను డౌట్ లేకుండా. మీ శాండీ కూడా నాకు వెరీ ఓపెన్. అంటే అప్పటికి స్టార్టింగ్ ఏది మన ప్రభాస్ గారి సినిమాకి వర్క్ చేసే స్టార్టింగ్లో నేను అనుకోకుండా ఫ్రెండ్ త్రూ కలిసా. ఓకే. అరే ఇంత మంచిగా ఉన్నాడు లోపల అనిపిస్తుంది కదా మనకి, ఇంత మంచోడుకి అంటే ఏం పాపం ఓన్లీ నిజం చెప్పడం వచ్చి మనవాడికి ఇంకేం బ్రెయిన్లో ఉండవు. పాపం ఇలాంటి వాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, ఇక్కడ కొంచెం బుర్ర వాడాలి లేకపోతే పాపం అన్నట్టు అనుకున్నా. కానీ మంచోళ్ళకి ఎప్పుడు మంచి అవుతుంది అన్నట్టు నిజంగానే మీకు ఈ బ్యానర్లో రావడం అనేది సూపర్.